పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే దక్షిణాదికి లాభమా? నష్టమా? అని చర్చ జరుగుతుంది. మరి తెలంగాణలో హైదరాబాద్‌లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ సీట్లు కూడా పెరగబోతున్నాయి. సో దాదాపు 20 అసెంబ్లీ సీట్లలో హైదరాబాద్ ఉండబోతుంది. అవి ఎక్కడెక్కడ? హైదరాబాద్ రంగారెడ్డి, తర్వాత ఆఖరి చిట్ట చివరన ములుగుకి నష్టం జరగబోతుంది. సో ఇదే వార్త మనం మాట్లాడదాం. అయితే ఆల్రెడీ ఒక రచ్చంతా కూడా పార్లమెంట్‌లో స్టార్ట్ అయింది. దక్షిణాదికి అంతా కూడా నష్టం చేకూరుస్తారు, ఉత్తరాదిని మాత్రమే నెత్తికి ఎక్కించుకునే పరిస్థితి ఉంటుంది ఈ డీలిమిటేషన్ వల్ల. ఇప్పటికే మనని కేంద్ర ఎలాంటి దుస్థితిలో చూస్తుంది అనేది మన అందరూ కూడా ఎరకనే. రాష్ట్ర విభజన అయిన తర్వాత చిల్లిగవ్వ ఇయ్యలేదు, పైనుంచి విమర్శలు, పనికి మాలిన ఎంపీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భంలో తెలంగాణ ఆత్మగౌరవం నష్టపోతున్న సందర్భంలో ఇన్ కేస్ డీలిమిటేషన్ కనుక జరిగితే తెలంగాణ పరిస్థితి ఏంది అనేది ఒక రచ్చ సాగుతుంది. సో ఈ సందర్భంలో ఇన్ కేస్ ఒకవేళ జరిగితే తెలంగాణ పరిస్థితి ఏంది, ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని స్థానాలకు పెరుగుతాయి. అయితే ఇప్పటికే మన అందరూ కూడా తెలిసిందే అసెంబ్లీకి సంబంధించి 119, సో అవి కాస్త 182 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు ఎంపీకి సంబంధించి ప్రస్తుతం మన దగ్గర 17 మాత్రమే ఛాన్స్, కానీ అది 26 వరకు పెరుగుతుంది. అయితే ఈ ఎంపీ సీట్లు అండ్ అసెంబ్లీ సీట్ల లెక్కలకు సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు 20 వరకు అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్ చుట్టుముట్టే తిరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎట్లా చేస్తారు డీలిమిటేషన్ అయిన తర్వాత అంటే, జనాభా లెక్కల ప్రకారం 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం చూస్తే 1,82,000 మంది జనాలకి ఒక ఎంపీ ఉండేటట్టు. సో అట్లా డివైడ్ చేస్తారనమాట. చూద్దాం హైదరాబాద్ ప్లేస్తో పాటు ఏ ప్లేసెస్లో ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది. హైదరాబాద్లో మనకు తెలిసిందే ఇప్పటికే 39,43,323 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 15 మాత్రమే సీట్లు ఉన్నాయి. సో ఆ సీట్ల అసెంబ్లీ సీట్లు కాస్త 20 వరకు పెరిగే అవకాశం ఉంది. సో హైదరాబాద్ పక్కనే మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సో ఇవన్నీ కూడా హైదరాబాద్కి చాలా నియర్గా ఉంటాయి. ఒక 4 అడుగులు వేస్తే మేడ్చల్, ఒక 3 అడుగులు వేస్తే హైదరాబాద్ అట్లుంటాయి. రంగారెడ్డి, సంగారెడ్డి సిచ్యువేషన్స్ కూడా అట్లే ఉంటాయి. అయితే మేడ్చల్లో ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్ తర్వాత మేడ్చల్నే ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయట. ఆ మేడ్చల్లో పెరిగే ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనాభా 24,60,000 మంది ఉంటే దానికి సంబంధించిన ప్రస్తుతం 5 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ డబుల్ కంటే ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే కేవలం 5 సీట్లు కాస్త 13 సీట్ల వరకు కూడా పెరగబోతున్నాయి. అండ్ రంగారెడ్డి జిల్లాలో మనం చూస్తుంటే ఇప్పటికీ 24,26,243 మంది జనాభా ఉంటే కేవలం 7 సీట్లు మాత్రమే ఉన్నాయి. అది 13 సీట్లకి పెరిగే అవకాశం ఉంటుంది. సంగారెడ్డిలో 15,22,301 ఉంటే ప్రస్తుతం 5 సీట్లే, అది కాస్త 8 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ది లీస్ట్ ఎక్కడ పెరగబోతున్నాయి అని అంటే ములుగులో ప్రజెంట్ జనాభా అక్కడ 2 లక్షలు మాత్రమే, 2 లక్షల పై అంటే దగ్గర 3 లక్షల జనాభా ఉంది. కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటు, అది కాస్త డబుల్ కాబోతుంది. అండ్ భూపాల్పల్లి మనం చూస్తుంటే కూడా 4,16,763 మంది జనాభా ఉన్నారు. అక్కడ కూడా కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే అసెంబ్లీ సీట్, కానీ అది కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు వనపర్తి దగ్గర కూడా 5,87,441 మంది ఉంటే అక్కడ కూడా కేవలం ఒక్క సీట్కి మాత్రమే అసెంబ్లీ సీట్లు అనేవి పరిమితమైనాయి. కానీ ఇన్ కేస్ ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే ఇక్కడ సీట్ల సంఖ్య డబుల్ కాదు, త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వనపర్తి, భూపాల్పల్లి, ములుగు ఇక్కడ సీట్లు డబుల్ అవుతాయి. అండ్ వనపర్తిలో త్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ లెక్కలు మనం చూసినా హైదరాబాద్తో పోలిస్తే ఎక్కువ సంఖ్య జనాభా హైదరాబాద్లో ఉన్నారు. అండ్ ఎక్కువ మంది అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్లో ఉన్నాయి. పెరిగితే కూడా ఆ లెక్కను చూస్తే హైదరాబాద్లోనే 20కి వరకు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఉండే జిల్లాలో ఏ జిల్లాలో డబుల్ అయితే సీట్లు అని చెప్తే, జనాభా తక్కువ ఉన్నా ఒక సంఖ్యకు మాత్రమే అసెంబ్లీ సీట్లు ఉన్నా కూడా అక్కడ డబుల్ అయ్యే అవకాశం ఉండే దాంట్లో ములుగు కావచ్చు, భూపాల్పల్లి కావచ్చు, అండ్ దాంతోపాటు మహబూబ్ నగర్లో కేవలం 2 మాత్రమే అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 7,74,000 మంది మాత్రమే ఉండే, కాకపోతే ఆ సంఖ్య 4కు చేరబోతుంది. అండ్ అలాగే భువనగిరిలో 7,70,000 మంది జనాభా ఉంటే కేవలం 2 అసెంబ్లీ సీట్లే ఉన్నాయి. ఇన్ కేస్ డీలిమిటేషన్ జరిగితే మాత్రం అక్కడ 4 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు మెదక్లో కూడా సేమ్ సీన్, కేవలం 2 మాత్రమే అసెంబ్లీ సీట్లు. డీలిమిటేషన్ జరిగితే 7,66,153 మంది ప్రజలకి 2
ఉండే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు నలుగురు అక్కడ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు ఉండేది 2. సో 4 అసెంబ్లీ సీట్లకి అక్కడ అవకాశం ఉంటుంది. అండ్ హనుమకొండలో మనం చూస్తుంటే ఇక్కడ కూడా మూడింతలు పెరుగుతాయి సీట్లు. అంటే 10,62,247 మంది ప్రజలుంటే అక్కడ కేవలం 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అవి కాస్త 5 అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంత భారీ స్థాయిలో పెరిగే చూస్తే ఇందాక మనం చెప్పుకున్న జిల్లాలు ఇంకా అసలే ఏమీ లేదు. కేవలం ఒక్క సీట్‌తో సరిపెట్టే అవకాశం కేవలం అక్కడ ఒకే ఒక సీటు పెరుగుతది అనంటే అది సిద్దిపేట. ప్రెజెంట్ మొత్తం అక్కడ 4 ఉన్నాయి. అండ్ 5 సీట్లు జరగబోతాయి. అంటే కేవలం ఒక సీట్ మాత్రమే అక్కడ ఎక్సైజ్‌గా పెరిగే అవకాశం ఉంది. సేమ్ కొత్తగూడెంలో కూడా ప్రస్తుతం 5 సీట్లు ఉన్నాయి. అది కాస్త 6 సీట్లు అయ్యే అవకాశం ఉంటది. అండ్ దాంతోపాటు వికారాబాద్‌లో కూడా సేమ్ సీట్ 4 ఉన్నాయి ప్రెజెంట్. సో 5 సీట్లు అంటే ఒక సీట్ పెరిగే అవకాశం అక్కడ కనిపిస్తుందనమాట. సో ఇట్లా డీలిమిటేషన్ పైన ఒక పెద్ద చర్చ అయితే సాగుతుంది. సో మిగతా ముఖ్యమంత్రులు అందరూ కూడా మనకు తెలిసిందే. అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా డీలిమిటేషన్ వద్దు, తెలంగాణకి ఇది నష్టమే అని చెప్పుకున్న పరిస్థితి. సో బిల్లు పాస్ అవుతుందా? అంత మెజారిటీ ప్రతిపక్ష పార్టీల నుంచి ఇస్తారా? సో బిల్లు పాస్ అయితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే దానిపైన చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మోదీ కావచ్చు, తర్వాత అమిత్ షా కావచ్చు, ఈ దక్షిణాది రాష్ట్రాలకి మేము హామీ ఇస్తున్నాం, ఆ హామీ నెరవేర్చుకుంటాం, మీరు ఎట్టి పరిస్థితిలో భయాందోళనకు గురి కావద్దు, డీలిమిటేషన్ మంచిదే, మహిళా బిల్లు ముందుకు పెడుతున్నామని ఒక పక్క మహిళా బిల్లుని దీంట్లో ఇంక్లూడ్ చేసి పెడుతున్నారు. కానీ మహిళా బిల్లుకి ప్రతి రాష్ట్రం ఒప్పుకుంటుంది. కానీ ఒప్పుకోని రాష్ట్రాలు ఏంటంటే డీలిమిటేషన్కి మాత్రమే ఒప్పుకోని పరిస్థితులు కనిపిస్తుంది. మరి దీనిపైన ఎలాంటి రచ పార్లమెంట్ సాక్షిగా జరుగుతుంది, బిల్లు వస్తుందా రాదా, పాస్ అవుతుందా అనే సందర్భంలో తెలంగాణకు గనక బిల్ పాస్ అయితే నష్టమే 100%. కానీ ఎక్కడ సీట్లు పెరుగుతాయి అనేదే ఈ సర్వే.